ఒకమారు ఒక పశువుల కాపరి కొండ చర్యలలో పశువులను మేపుతున్నాడు. ఆ చోటికి చిరుతపులి వచ్చింది. దాన్ని చూడగానే కింద పైన చూడక వాడు కాళ్ళకు బుద్ధి చెప్పాడు. ఈ సంబలంలో అతడు రాతిపై నుంచి దుమకటంలో కాలికి దెబ్బ తగిలింది. ఎలాగో బతుకు జీవుడా అని ప్రాణాలు రక్షించుకొని బయటపడ్డాడు. అతడు వీధిలో పోవచ్చుండగా స్వామి చూసి, నువ్వు పశువులు మేపడానికి అడవి పెడతావు కదా, అక్కడ చిరుతలు అవి ఉండవు, జాగ్రత్త, అయితే అవి నిన్ను ఏమీ చెయ్యవులే అని అన్నారట. నిన్ను జరిగిన విషయం స్వామికి ఎట్లా తెలిసిందని ఆశ్చర్యపోయినాడు. జి నరసింహయ్యర్ తన కుమార్తెకు పెళ్లి చేశాడు. స్వామి దంపతులను ఆశీర్వదిస్తే మంచిదని బలవంతపరిచి బండిలో పిలుచుకుని పోతూ, నాకు వీరు ఏదైనా ఉపదేశం చేయరాదా అని మనసులో అనుకున్నారట. స్వామి వెంటనే, నీవు అరుణాచలేశ్వరుని సేవ అన్ని వేళలా చేస్తూ ఉండు, గిరి ప్రదర్శనము ప్రతి మంగళవారము చేస్తూరా అని అన్నారట. స్వామి తన మనోభావం తెలుసుకొని ఉపదేశం ఇచ్చినందుకు ఆయన చాలా సంతోషించాడు. ఒకసారి అర్ధనారి అనే ఆయన స్వామి తన అరుగు మీద కూర్చుని ఉండగా స్వామిని ఇట్లే ఒక ఫోటో తీసి పూజలో ఉంచుకుంటే బాగా ఉంటుంది అని అనుకున్నాడు. స్వామి వెంటనే, నా ఫోటో వెంకట సుబ్బయ్య ఇంట్లో ఉంది, ఆయన నడుగు, ఒక కాపీ ఇస్తాడు, దాన్ని ఉంచుకో అని అన్నారట. అతడు వెంకట సుబ్బయ్యని అడిగి స్వామి ఫోటోను పూజాగృహంలో ఉంచుకున్నాడు. రామభద్ర శర్మ సోదరికి పొరుగురిలో ప్రసవకాలం సమీపించింది. శర్మకు పోదామా వద్దా అని విచికిస్తా. స్వామి శర్మను చూసి, నీవేమీ దిగులు పడకు, ఈసరికి ప్రసవమై ఉన్నది అని అన్నారట. శర్మకు సంతోషము ఆశ్చర్యము కలిగింది. తిరువెంకట మొదలయ్యారు మానసికముగా పంచాక్షరి జపం చేస్తున్నారు. స్వామి ఆయన వీపు తట్టి, ఈరోజు నీవు పంచాక్షరి జపించవద్దు, రామనామం చెయ్యి అని అన్నారట. ఎఫ్టీ పీటర్స్ అనే ఆయన పోస్ట్ మాస్టర్ జనరల్గా ఉద్యోగం చేసేవారు. వారి బావగారు ఆ రోజులో స్టేషన్ మాస్టర్గా ఉన్నారు. ఒక పెద్ద స్టేషన్లో ఒక గుజరాతీ వర్తకుడు రవాణా చేసిన సామాన్ తప్పిపోయింది. దానికి స్టేషన్ మాస్టర్ అజాగ్రత్తే కారణమని అతడు కోర్టులో కేసు వేశాడు. స్టేషన్ మాస్టర్కు వ్యతిరేకంగా తీర్పు అయ్యే పక్షంలో ఆయన 10,000 రూపాయలు కట్టవలసిన పరిస్థితి ఏర్పడింది. స్టేషన్ మాస్టరు తన ఉద్యోగాన్ని సక్రమంగా నిర్వర్తించినట్లు రుజువు చేసే రికార్డులను దాఖలా చేశారు. కానీ అవి మధ్యలో ఎక్కడో తప్పిపోయి కోర్టు వారి చేతి అందలేదు. అందుచేత కోర్టు వారికి స్టేషన్ మాస్టర్ పట్ల మరింత సందేహం వృద్ధి కావటానికి కారణమైంది. ఈ సమయంలో స్వామి విషయం పీటర్స్ గారికి తెలిసింది. స్వామిని చూసి ఈ కేసు పర్యవసానం ఏమవుతుందో తెలుసుకుని రమ్మని ఆయన తన దగ్గర పనిచేస్తున్న ఒక ఉద్యోగిని పంపారు. ఆయన తిరువణ్ణామలై వచ్చారు. వారిని చూడగానే స్వామి బుస్ 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 కూ కూ అని రైలు బండి ధ్వనులను అనుకరణం చేసి, అట్లా పోయింది, ఇట్లా పోయింది, ఏమైతే ఏం, కడపడ దొరికింది అని చెప్పి వెళ్ళిపోయారట. ఆ ఉద్యోగి ఈ విషయం పీటర్స్ గారికి తెలియజేస్తూ, రికార్డులు ఈసరికి దొరికి ఉండవాలని స్వామి చెప్పినట్లు అర్థమవుతుందని తంతి కొట్టారట. అదే సమయానికి తప్పిపోయిన రికార్డులు దొరికినవని మరొక తంతి కూడా పీటర్స్ గారికి అందింది. స్టేషన్ మాస్టర్ పైన కేసు కొట్టివేయబడింది. జిల్లా జడ్జి సుందరేశయ్యర్కు ఒక కుమార్తె, వివాహమునకు యుక్త వయస్సుగా ఉండింది. ఆయన వరాన్వేషణ చేస్తున్నారు. తిరువత్తూరులో సీతారామయ్య అనే సంపన్న గృహస్థునికి ఒక కుమారుడు ఉన్నాడు. సుందరేశయ్యరు సీతారామయ్యను పెళ్లి చూపులో పిలిచాడు. పిల్లను చూసి వయస్సు కొంచెం అధికంగా ఉన్నందువల్ల తాను అంగీకరింపనని సీతారామయ్య అన్నాడు. ఈ విషయంలో కొంచెం వాదులాట జరిగింది. ఆ సమయంలో స్వామి అక్కడికి వచ్చారు. అందరూ ఆయన నమస్కరించి కాఫీ పలహారాలు తెచ్చిపెట్టారు. స్వామి ఉన్నట్టుండి సీతారామయ్యను చూసి సుందరేశయ్యర్తో, మీ అమ్మాయిని వీరింటికి శుభ్రంగా పంపవచ్చును అని అన్నారు. స్వామి వాక్కులను త్రోసివేయలేక సీతారామయ్య గారు అంగీకరించవలసి వచ్చింది. ముత్తుస్వామి మొదలయ్యారు భార్య పేరు తాయమ్మ.
ఆయమ షష్ఠివ్రతాలు ఆచరించేది. ఒకరోజు తాయమ్మ పాలు పళ్ళు పూలు తీసుకొని ఇలిమనాక గుడికి వెళ్ళింది. ఓహో, స్వామి కైంకర్యం చేయవచ్చినావా? నేనే సుబ్రహ్మణ్యుణ్ణి, ఇంకేం అవన్నీ తీసుకునిరా అని పూలను నెత్తి చుట్టుకొని పండ్లను చుట్టూన పిల్లలు పంచిపెట్టి పాలను సగం తాగి సగం ఆ లోట్లలోనే ఉంచి ప్రసాదంగా ఇచ్చేశారు. కలియుగంలో సుబ్రహ్మణ్యుడు ప్రత్యక్షదేవం ప్రతీతి. ఆమె అదృష్టమే అదృష్టం. కానీ తాయమ్మకు తాను తీసుకుని పోయిన పూజా ద్రవ్యాలు స్వామి తీసుకోవటం కానీ ఆయన ఉచ్చిష్టాన్ని తాను స్వీకరించడం కానీ మనస్కరించలేదు. ఇంటికి వెళ్ళి ఆ పాలు కింద పోసి ఆ పాత్రను కూడా వాడుకొనక ఒక మూల పెట్టింది. మరుసటి రోజు స్వామిని చూడటానికి వెళ్ళినప్పుడు తాయమ్మని చూడగానే, పో గాడిద, నీవు చాలా మడుగు కదూ, ఆచారం కదూ, పాలను పారబోసి పాత్రను కూడా అవతలే పెట్టినావు, పో అని కసురుకొని ఒక రాతిని ఎత్తుకొని అదిలించినారట. 6 నెలల వరకు స్వామి ప్రసన్నుడు కాలేదు. తర్వాత పూర్వం వల్లనే వాత్సల్యం చూపేవారు. స్వామి అతీంద్రియ శక్తి. స్వామివారికి అతీంద్రియ శక్తులు ఉండట అందరికీ తెలిసిన విషయమే. ఈ లోకముందు జరిగేవే కాక పరలోకముందు జరిగే విషయాలను, స్వాప్నిక విషయాలను ఆయన గ్రహించేవారని కొన్ని దృష్టాంతాలు ఈ కింద ఇవ్వబడ్డాయి. సుబ్రహ్మణ్యయ్యర్ బంధువు ఒక ఆయన తన పిల్లవాడు ఇల్లు విడిచి పరిగెత్తిపోయినాడని, అతడు తిరువణ్ణామలై వచ్చినాడని, వాడు కనబడితే వాని వెంటనే తన వద్ద పంపమని ఒక ఉత్తరం రాశాడు. ఆ పిల్లవాడిని సుబ్రహ్మణ్యయ్యరు ఏదో విధంగా తిరువణ్ణామలైలో కనిపెట్టారు. అతన్ని పిలుచుకొని స్వామి వద్దకు రాగా, వీని తండ్రి వీడు రాగానే వెంటనే పంపమని నీ ఉత్తరం రాశాడు కదా, నువ్వు ఎందుకు ఇంకా అవన్నీ పంపకున్నావు అని అడిగారట. శ్రీరంగం సుందరం పెళ్ళై శ్రీమంతుడు. వివాహం కాగానే తిరువణ్ణామలై వచ్చి కొన్ని రోజులున్నాడు. అతని భార్యకు దాదాపు 10,000 రూపాయల కిమ్మత్తు గల నగలున్నాయి. అతని నౌకరకు ఆ నగలపైన ఆశ. అతడు నగలను తస్కరించి ఇంటి వెనుక మురుక్కాల కింద గుప్తం చేసి ఏమీ తెలియని వాడి వల్లే మసలినాడు. పిళ్ళై ఏమి చేయడానికి తోచక స్వామి వద్దకు వచ్చాడు. ఆయనతో పాటు దొంగ నౌకరు కూడా వచ్చాడు. స్వామి వారిని చూడగానే, దొంగ వెధవా, నీకు సిగ్గులేదు? మురుక్కాల కింద పెట్టిన నగలన్నీ ఒక్కటి వరగా తెచ్చియ్యి అని అన్నారట. వాడు నేరమును ఒప్పుకొనక బింకం చూపించాడు. పోలీసుల దండోపాయంతో ఆ నగలన్నీ స్వయంగా తెచ్చిచ్చాడు. ఈ సంఘటన జరిగేదాని ముందు స్వామి అతన్ని చూసినప్పుడంతా, నువ్వు చేతికి బంగారు మురుగులు వేసుకోపోతావా, వేళ్లకు ఉంగరాలు ధరిస్తావా అని అడిగేవారట. స్వామి ధోరణి వాడికి అప్పుడు అర్థం కాలేదు. తర్వాత ఆ నౌకరు చర్య ఆయన వాకును రుజువుపరిచింది. తిరువణ్ణామలై సమీపంలో శీలే పందిల్ అని ఒక గ్రామం. ఆ గ్రామంలో జగదీష్ అయ్యర్ అనే ఆయన ఉండేవారు. వారి ఇంటిలో దీక్షితులు పూజారి. దీక్షితులంటే అయ్యరకు గురుభావం. కానీ దీక్షల సంస్కారం అంత మంచిది కాదు. అయ్యర్ పట్ల అతనికి ద్రోహ చింతన ఉండేది. అయ్యరింటిలో 8 నవసల నగ ఒకటి దీక్షితులు దొంగిలించి ఆ ఊరి గ్రామదేవత ఉన్న ఆవరణలో దాచిపెట్టాడు. ఇంట్లోని వారు నగ కోసం వెతికి నిరాశ చేసుకున్నారు. ఒకరోజు అయ్యరు తన గుర్రబండిలో తిరువణ్ణామలై వచ్చాడు. తిరిగి పోతున్నప్పుడు అయ్యను చూసి, స్వామి, ఈ బండిలో నేను రావచ్చునా అని అడిగారు. దానికేమి, ధారాళంగా రావచ్చును అని స్వామిని అయ్యరు బండిలో ఎక్కించుకున్నాడు. బండి పోతూ ఉండగా అయ్యరు స్వామికి తన ఇంటిలో అడిగిన దొంగతనం గురించి చెప్పుకున్నారు. స్వామి, అందుకే కదా నేను రావటం అని అన్నారు. శీలేపందిలు చేరగానే స్వామి, నీ ఇంటిలోనే దొంగ ఉన్నాడు, ఇంకేం, నీకు కుక్క ఉంది కదా, నేను వెళ్తాను అని బయలుదేరాడు. 6 మైళ్ళ దూరం మీరు మన నడవలేరు, నేను బండి పంపుతాను అని అయ్యర్ చెప్పినా వినక స్వామి విశ్వసా నడిచి వెళ్ళిపోయినాడు. జగదీష్ అయ్యర్ ఇంటికి వచ్చి కొంతసేపటికి ఊరివారు దీక్షల వారకం సందేహంగా ఉంది, అతనిని గమనించడం మంచిదని అప్పుడే అతన్ని పిలువనంపి తీవ్రంగా ప్రశ్నించేసరికి అతడు తన దోషాన్ని ఒప్పుకొని దొంగిలించిన నగలను తెచ్చి ఇచ్చి మన్నన వేడుకున్నాడు.
తిరువణ్ణామలైలో స్వామివారు దాదాపు 40 ఏళ్ళు ఉన్నారు. ఈ కాలంలో శీలేపందులకి వెళ్ళి రావటం తప్ప ఆయన తిరువణ్ణామలై వెళ్ళి వచ్చి బయటికి ఎప్పుడూ పోయింది లేదు. ఇక స్వామివారి అనాగత జ్ఞానం గురించి మరికొన్ని ఘట్టాలు. అలివేలి ప్రసవించి కాయలలో ఉండగా స్వామి ఆమె మంచం పక్కన కూర్చుని ఆమె చేతిని తాకినారట. ఆమె భయపడి కేకలు వేసింది. అలివేలన్న నరసింహారావు వచ్చి స్వామిని దూషించినాడు. స్వామి ఏమీ బదులు చెప్పగా వెళ్ళిపోయినాడు. మర్నాడు ఎచ్చమ్మ స్వామిని చూసి, అలివేలుకు ఒళ్ళు బాగా లేదట్నే, నయమవుతుందా అని అడిగింది. స్వామి, అలివేలు చనిపోయిందని అందరూ చెప్పుకుంటున్నారే అని అన్నారట. ఆ రోజు రాత్రి అలివేలు గతించింది. ముత్తుస్వామి మొదలి స్వామికి శిష్యుడు. స్వామిని భక్తిలో సేవించేవాడు. అతనిపై అతని దాయాది ఒక వ్యాజ్యం వేశాడు. స్వామి, నాపై వచ్చిన వ్యాజ్యం గతి ఏమిటో అని అడిగాడు. నీకేమీ భయం లేదు, వానికి అనుకూలం కాదు అని స్వామి అన్నారు. అదేవిధంగా కేసు మొదటి పక్షంలో నెగ్గింది. దానితో దాయాది హైకోర్టుకు వెళ్ళాడు. మరల స్వామి వద్దకు వచ్చి, కేసు ఇప్పుడు హైకోర్టు దాకా వెళ్ళింది అని అన్నాడు. ఆ కేసును ఎప్పుడో తోసివేశారయ్యా, నీకు భయం ఎందుకు అని అన్నారు స్వామి. హైకోర్టులో కూడా మొదటి పక్షంలోనే నెగ్గింది. శివప్రకాశం మొదలయ్యారని చూసి ఒకరోజు స్వామి పెద్ద మంట అంటుకున్నది అని అన్నారు. మొదలికి ఆ మాట సరిగా అర్థం కాలేదు. మరుసటి రోజు మొదలి కుమార్తె పట్టమ్మ గతించినట్టు వార్త వచ్చింది. 10 రోజులు గడిచిన పిదప మొదటి స్వామిని దర్శించారు. ఏ వస్తువు మనం సొంతం అని అనుకోవటానికి వీల్లేదు అని స్వామి అన్నారట. శ్యామారావు తల్లి వృద్ధు, అప్పుడప్పుడు ఆరోగ్యంలో తొందరలు. శ్యామారావు స్వామిని చూసి, మా అమ్మ చెల్లిపోతుందా అని అడిగారు. తిరువణ్ణామలైకు టిక్కెట్ తీసి ఇవ్వండి, ఇదే కదా తిరువణ్ణామలై అని అన్నారట. శ్యామారావు, నాకు అర్థం కావటం లేదు అని అన్నాడు. స్వామి ఊరుకున్నారు. ఆ రోజు సాయంత్రం ఆమె మరణించింది. మరుసటి దినం దహనం ఉంది. శ్యామారావు చూసినప్పుడు స్వామి, ఇప్పుడు అర్థమైందా అని అడిగారట. సుందరశయ్యరు 5-6 రూపాయలు వెలగల రుద్రాక్షమాలను ధరించి ఒకప్పుడు స్వామి వద్దకు వెళ్ళి నమస్కరించారు. మెడలోని మాలను చూసి స్వామి, ఈ మాలను అమ్మితే 4 అన్నం పెట్టవచ్చునే అని అన్నారు. ఇది ఏమంత వెలగలిగినది కాదు, అమ్మితే 2-3 రూపాయలు కూడా రావు అని అయ్యరు బదిలిచ్చాడు. 3 రోజుల పిదప ఆయన తిరుచినాపల్లికి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ నదిలో స్నానం చేస్తూ ఉన్నప్పుడు మాల జారి పడిపోయి నదీనం సాగలో గతి అయింది. మరొక మారు ఈ విధంగానే దాసి కన్నమ్మాళ్ళను స్వామి, జాగ్రత్త, దొంగ రాబోతున్నాడు, దొంగతనం జరుగుతుంది అని హెచ్చరించాడు. కన్నమ్మాళ్ ఎంత జాగ్రత్తగా ఉన్నా 200 రూపాయల నగల దొంగతనం ఆమె ఇంట్లో జరిగింది. మంగళూరు రఘునాథరావు రామభక్తుడు. స్వామి యందు విశేషమైన భక్తి గలవాడు. ఒకరోజు స్వామిని దర్శించడానికి వెళ్ళగా ఒక పెద్ద రాయి తీసుకొని స్వామి అతని కొట్టవచ్చును. రఘునాథరావు చలించలేదు. ఇదేమి సేతుబంధనమా, సముద్ర లంఘనమా అని అన్నాడట. స్వామి రాతిని దూరంగా పారేసి, పో కోతి అని అన్నారట. ఆ రోజు నుంచి ఆయనకు రఘునాథరావు అన్న పేరు పోయి హనుమంతరావు, మారుతి అన్న పేర్లు వ్యవహారమైంది. దాని సార్థకంగా ఆయనకు ఆంజనేయ స్వామి పైన భక్తి మరింత వృద్ధి అయింది. రామారావు పోస్టాఫీసులో గుమాస్తా. అతని తమ్ముడు తిరుపతిలో సంస్కృతం అభ్యసిస్తూ ఉన్నాడు. కానీ చదువు ఎక్కేది కాదు. తమ్ముని తిరుపతి నుంచి పిలుచుకుని వచ్చి స్వామి వద్ద పిలుచుకొని పోయినాడు. స్వామి ఆ పిల్లవాడిని చూడగానే, నీకు 6 నెలల్లో మృత్యువాత పడుతున్నాడు, ఏం ప్రయోజనం అని అన్నారట. వానికి 6 నెలలు తీరలేదు, చనిపోయాడు పాపం. నటేశయ్యను చూసి స్వామి అప్పుడప్పుడు, నీకు నామం వేసుకున్న కొడుకు పుట్టబోతాడు అనేవారట. స్వామి చెప్పిన కొన్ని నెలలకు 3 నామాలు వేసుకున్నట్లు నల్ల రక్తం ప్రవహించే నాళాలతో ఒక కుమారుడు అయ్యరు కలిగాడు. సుందర శాస్త్రి వైదిక నిష్ఠాపరుడు, రామభక్తుడు. స్వామి అతనిని చూసి, నీకు సత్పుత్రుడు పుడతాడు, వదలక లలితా సహస్రనామం పారాయణ చేస్తూ రా అని అన్నారట. స్వామి అనుగ్రహ ఫలితంగా శాస్త్రికి స్వామి జన్మ నక్షత్రమైన
హస్త నక్షత్రంలో పుట్టాడు. వాణి శాస్త్రి శేషాద్రి అని నామకరణం చేశాడు. అప్పాచెట్టి అనే ఆయన అరుణాచలేశ్వరునికి ఒక రథం నిర్మించి దాన్ని ఊరేగించాడు. స్వామిని ఊరేగింపులో కలుసుకుని వద్దని ప్రార్థించాడు. స్వామి వెంటనే చెట్టితో, ఇది అల్పాయుష్కుదే, త్వరలో స్వాహ కాబోతోంది, దీనికి లక్ష్మీ శాపం అని అన్నారట. చెట్టి ఈ మాటలకు ఖేదపడ్డాడు. స్వామి చెప్పినట్లే 3 ఏళ్ల పిదప ఒకరోజు పిడుగుపడి ఆ రథం కాలిపోయింది. కాలుతున్న రథం చూసి స్వామి, చూడు రథం ఎట్లా కాలుతోందో, లక్ష్మీ శాపం అని అన్నారట.